ఈ ఊరికి మీ వంశానికున్న చరిత్ర గురించి మీకు తెలియంది కాదు. ఆనాడు మీ పూర్వీకులకు భూదేవి అమ్మవారిని ముక్కుపుడకను వరంగా ప్రసాదించింది. పాడుపడిన గుడిలో ఉన్న అమ్మవారిని తులసి అనే భక్తురాలు పరమ నిష్ఠాగరిష్ఠురాలై ఆరాధించింది. సేవలు చేసే వంకతో అమ్మవారి ముక్కు పుడకను దొంగలించింది అని ఆమె మీద నింద మోపబడింది. గ్రామ ప్రజలు దూషించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. చనిపోయిన తులసిది భరణి నక్షత్రం 4వ పాదం మేషరాశి. కార్తీక మాసం శుక్రవారం నాడు బ్రహ్మముహూర్తంలో జన్మించింది. తులసి లాంటి జాతకం కలిగిన అమ్మాయిని మీ ఇంటి కోడలిగా తెచ్చి ఆమెతో పూజలు చేయించాలి, నైవేద్యం సమర్పించాలి. అప్పుడు అన్నపూర్ణమాత కటాక్షం లభించి ఊరు సస్యశ్యామలమవుతుంది. ప్రతి సంవత్సరం మీ ఇంటి కోడలు ఈ ముక్కు పుడకను ధరించి ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆమె తరువాత మరో తరానికి సంబంధించిన కోడలో మీ ఇంటి బిడ్డో ఇలా తరతరాలుగా కొనసాగుతూనే ఉండాలి. మీ అత్త అంతటి మహత్తర జాతకం గలది. ఆ జాతకం వల్లనే మీ వంశంలోకి కోడలిగా అడుగుపెట్టింది. ముక్కు పుడకను ధరించి ఎన్నో దైవ కార్యాలను చేయగలిగిందంటే ఆమె కళ్యాణంతోనే ఈ ఊరి కరువు దాటింది, ఊరి కష్టమూ దాటింది. ఊరు సస్యశ్యామలమైంది. ఊరంతా కడుపు నిండా తింటూ కంటి నిండా నిద్రపోతోంది. ఆమె కళ్యాణానికి అంతటి మహత్తరం ఉంది. మీరు ఏమీ సంకోచించకుండా వారి కళ్యాణాన్ని నిశ్చింతగా జరిపించండి. ఎవ్వరి గురించి ఆలోచించకండి. మీకు సమస్య వచ్చినప్పుడు నన్ను పిలవండి, నేను అన్నీ వివరిస్తాను. సరే, వెళ్ళొస్తాం స్వామి. ఆయుష్మాన్ భవ. వరుణదేవుడు కరుణించడానికి యాగాలు చేస్తుంటాం. ఊరి మంచి కోసం గోదా కళ్యాణం జరుపుతూ ఉంటాం. వివాహ ధర్మం, ఆలుమగల బంధం, ఊరికి రక్ష గురించి సీతారాముల కళ్యాణం జరిపిస్తూ ఉంటాం. వేదవతి కళ్యాణం కూడా అటువంటిదే. వేదవతి కళ్యాణం లోక కళ్యాణంతో సమానం. వీరి కళ్యాణం జరగటం వలన ఊరికి మంచి జరుగుతుంది. ముక్కు పుడక వీరి దగ్గరికి చేరుకుంటుంది. ఈ కళ్యాణాన్ని ఆపటానికి దుష్టులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు వెనకడుగు వేయకండి. హర హర మహాదేవ, శంభో శంకర.